అదే నమస్కారం. హిందూ అమ్మాయిలకు సంబంధించి లవ్ జిహాదీ బాధితులైనా లేదు అన్నప్పుడు వేరే రకంగా అయినా కానీ వాళ్ళు వివక్షకు గురయ్యారా, వివక్ష దాన్ని ఏమన్నాం, ఇబ్బందులు గురయ్యారా, రైట్ అన్న ఏంటని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ వీళ్ళు ఇచ్చిన ఉదారవాదం అనే ఒక జబ్బు ఉందన్నమాట. ఉదార వ్యాధి ఏంటది? ఆడపిల్లలు మసాజ్ సెంటర్కి వెళ్తారు. అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు. బట్ మగవారిని ప్రిఫర్ చేస్తారు కొంతమంది. కానీ అక్కడ మసాజ్ చేసేవారిలో అత్యధికులు వచ్చేసి ముస్లింలు ఉంటారు. నేను చెక్ చేసిన దాని ప్రకారం. నేను ఎవరు పొట్ట కొట్టాలనే ఉద్దేశం లేదు, ఎవరు ఉద్యోగాలు తీయించాలని లేదు. కేవలం ఇటువంటి ఇన్సిడెంట్స్, లవ్ జిహాదీ, కార్పొరేట్ జిహాదీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు హిందువులు రోడ్ల మీద హడావుడి చేస్తున్నారో ముందు మీ కొంపలో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. జస్ట్ నేను చెప్పదలుచుకుంది, హిందూ అమ్మాయిలు ఇప్పుడు చెప్పబోతున్న అంశాలు ఉన్నాయే అవి వారి నేర్చుకోవాలని చెప్పడం నా ఉద్దేశం. సో మసాజ్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఎలా పడితే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదేమంటే వాడు ప్రొఫెషన్ అంటారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు సరే అంటారు. సరే అది పక్కన పెడదాం. మసాజ్ సెంటర్కి ఓన్లీ అమ్మాయిలే వెళ్తున్నారు, అక్కడ కూడా అమ్మాయిలే ఉన్నారు అనుకుందాం. ఓకే, అది వద్దు, ఇది వద్దు. ఓకేనా? నెక్స్ట్ మెహందీ పెడుతుంది ఎవరండి? ఎక్కువగా ఎవరు పెట్టించుకుంటుంది? హిందూ అమ్మాయిలు. పెడుతున్నది ఎవరండి? వేరే మతస్థులు కాదా? క్రాస్ చెక్ చేయండి. ఎక్కువగా ఎవరున్నారు? వాళ్ళు కాదా? తర్వాత మేకప్ అప్పుడు ఎవరండి ఎక్కువగా వేస్తుంది? ఎవరు? క్రాస్ చెక్ చేయండి. హిందూ అమ్మాయిలకి. తర్వాత అసలు అనకూడదు కానీ చీర కట్టుకోవడం కూడా రావట్లేదండి ఆడవాళ్ళకి. చీర కడతాను కూడా మళ్ళీ ఒక మగోడు కావాలి. చీర పైన బ్లౌజ్ ఉంటుంది, కింద లంగా. అంటే ఆడోళ్ళు కూడా చూడటానికి ఇబ్బంది పడే విధంగా ఉన్నటువంటి చూడక మగోడు నీకు చీర కట్టాలా? ఆ మగోడు మళ్ళీ ఎవరు? మెహందీ, చీర కడతాలు, చీర కట్టినప్పుడు ఎక్కడ పెడతారు తాకటాలు, ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళా బ్లౌజులు, డిజైన్స్ అవన్నీ ఇవన్నీ. అక్కడ కూడా మళ్ళీ ఎవరండి కొలతలు వేసేది, ఎక్కడ పెడతారు తాకేది? ఎవరండి హిందూ అమ్మాయిలకి? చెప్పండి మీరే. ఎవరు అవతల మెజర్మెంట్స్ తీసుకునేది ఎవరు? అబ్బాయిలు. ఇవి కూడా అయినాయి. నెక్స్ట్ జిమ్. రీసెంట్ టైమ్స్లో జిమ్ ట్రైనర్ల ముసుగులో కొంతమంది మత మార్పులు పాల్పడతాం, లవ్ జిహాదీకి పాల్పడతాం, అండ్ ఎక్కడ పడితే అక్కడ తాగుతూ హింసించడం, వేధించడం. వీళ్ళు ఎవరు అన్నప్పుడు వీళ్ళు అన్య మతస్థులే. బాధితులు ఎవరు అన్నప్పుడు హిందూ అమ్మాయిలు. స్టార్టింగ్ తెలియదా వాడు తాకడం చోట తాకాడని? చెప్పండి. ఇలా లెక్క తీస్తూ పోతూ ఉంటే అడుగడుగునా కూడా హిందూ అమ్మాయిలు, హిందూ ఆడవాళ్ళు వారికి వారు చేసుకోదగిన పనులు కూడా చేసుకోలేక వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఎవరంటే అన్ని మతస్థులు. అప్పుడు వీళ్ళకి ఏమనిపించట్లా. అవతలకి అదే అడ్వాంటేజ్ అయిపోతుంది. ఏకవాడు చేసి మొత్తం చేసేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేస్తాడు, ఫోటోలు తీసి, వీడియోలు తీసి, లేదన్నప్పుడు ట్రాప్ చేసి పడేస్తాడు. సో సమస్య మన దగ్గర ఉంది, సమస్య మన అమ్మాయిల దగ్గర ఉంది. చీర కట్టుకుంటే నేర్పలేరా కొంపలో? అండ్ మెహందీ వచ్చేసి మీ ఇంట్లో పెట్టుకోలేరా? అండ్ డ్రెస్సింగ్స్ కొలతలు వచ్చేసి ఆడవాళ్ళు ఉండే దగ్గరికి మీరు వెళ్ళలేరా? దాన్ని ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మసాజ్లు కావచ్చు, ఈవెన్ బ్యూటీ రిలేటెడ్ కావచ్చు, ఆడవాళ్ళు దొరకరా? లేదన్నప్పుడు హిందువులకు సంబంధించి అన్నప్పుడు మంచి మంచి దాన్ని ఏం చెప్తాం, ప్రొఫెషనల్స్ ఉండరా? మళ్ళీ చెప్తాను, నేను ఎవరు పొట్టగొట్టాలని ఉద్దేశం నాకు లేదు. ముస్లింలకు సంబంధించి బోల్డ్ ఎంతమంది వాళ్ళల్లో ఉంటూనే ఉంటారు. ఆఫర్లు ఇచ్చేవాళ్ళు, లేదన్నప్పుడు అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలా క్రైస్తవులు కూడా ఉంటూనే ఉన్నారు. బట్ హిందూ విషయంలో క్రాస్ చెక్ చేశారు. హిందువులు మ్యాక్సిమం వేరే మతస్థులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రతి దానికి కూడా, వాళ్ళ ఫంక్షన్లు అప్పుడు, రిమైనింగ్ అప్పుడు. ఏంద్రంటే ఏదో అది నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మరి నాయన ముందే అయితే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మెహందీ పెట్టుకోవటం, చీర కట్టుకోవటం ముందే నేర్పండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. మన హిందూ ఆడవారిలో ఉన్నటువంటి ఆ ఉదారవాదం ఏదైతే ఉందో అదే ఉదార వ్యాధి లేక మరి చివరికి మనల్ని లవ్ జిహాదీకి బలిపశువులు చేస్తుంది. ఇక వేరే వేరే రకాలుగా వాళ్ళని అన్యాయంగా బలి చేస్తుంది. అవునా కాదా మీరే చెప్పండి.